హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. సరికొత్త రెసిపీతో మేమైతే మీ ముందుకు వచ్చామండి. ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఏంటంటే పరోటా. ముందుగా పరోటాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కప్పు మైదా పిండి అయితే తీసుకున్నామండి. అలానే ఆయిల్. ఈ పరోటాకి కంపల్సరీగా ఆయిల్ అయితే క్వాంటిటీ ఎక్కువ పడుతుందన్నమాట. అలానే ఉప్పు. ఈ పరోటాస్లోకి మేమైతే కాలీఫ్లవర్ తోటి వెరైటీగా కర్రీ చేయబోతున్నామండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని ఈ విధంగా అయితే ఒలిచిపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ పీసెస్ అండి. ఈ ఆనియన్ పీసెస్ అయితే ఫ్రైడ్ ఆనియన్ చేయడం కోసం అయితే మేము ఆనియన్ పీసెస్ తీసుకున్నాము. కొంచెం కరివేపాకు, ఇవైతే గ్రేవీ కర్రీ కోసం ఇంకొక ఆనియన్ తీసుకుని ఇలా కట్ చేసుకున్నాం. అలాగే గ్రీన్ చిల్లీ, 4-5 పచ్చిమిర్చి ఈ రకంగా చీల్చుకొని పెట్టుకోవాలి. కొన్ని చిన్న ముక్క అల్లం చాప్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి కూడా ఈ రకంగా పైన తోలు తీసేసి ముక్కలు అయితే కోసుకొని పెట్టుకోవాలి. ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, అలాగే గరం మసాలా 1 స్పూను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఎలా అయితే రెసిపీ చేసుకుంటామో చూసేద్దాం. ముందుగా మైదాని అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. కలిపేసుకొని 1 అవర్ పాటు అలా అట్టి పెట్టి వదిలేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందన్నమాట. సో ఆయిల్ తోటే బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఈ విధంగా తయారైన పిండిని నెక్స్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని వాటిలో ఫస్ట్ చాప్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పీసెస్ని అయితే వేసేసుకోవాలండి. అలానే వెల్లుల్లి పీసెస్ కూడా వేసేసుకోవాలి. సో వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి. అలానే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి అల్లం పేస్ట్ ఈ ఆనియన్ పీసెస్కి అంతా పట్టేలాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న కాలీఫ్లవర్ని అయితే హాట్ వాటర్లో వేసేసుకొని చిల్లీల బేసన్లో వేసేసుకొని వాటర్ అంతా వాడేదాకా ఉంచుకోవాలండి. ఉంచుకున్న వాటిని తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని అందులో కొంచెం కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీరా పౌడర్, అలానే గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఆ ముక్కలకు పట్టించేసిన తర్వాత ఆయిల్ అనేది వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇవి ఇప్పుడు మసాలా అవి పెట్టేసి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్న మనకి కాలీఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అని చెప్పుకున్నాం కదండి, కొన్ని ఆనియన్ పీసెస్. సో ఈ ఆనియన్స్ అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నమాట. ఇలా రెడ్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కారం, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలానే ఇప్పుడు మనం ఏవైతే గరం మసాలా పౌడర్స్ తీసుకున్నామో అవన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపి పెట్టేసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు దాకా మనం సాల్ట్ యాడ్ చేయలేదు. సో ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఈ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. సో ఈలోపు మనం పరోటా చేసేద్దాం. ఆ ఆయిల్ కొంచెం బాయిల్ అయ్యేదాకా కర్రీలోది. సో మైదా పిండి మనం ఏదైతే మెత్తగా కలిపి పెట్టుకున్నామో దాన్ని ఈ రకంగా చపాతీ పిండిలాగా లేయర్ సన్నగా వచ్చేలాగా అయితే ఒత్తేసుకోవాలండి. ఒత్తేసుకున్న దాన్ని ఈ విధంగా సర్క్యులర్ తోటి ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ పరోటా చేయడానికి మనకి ఆయిల్ అయితే క్వాంటిటీ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ తోటే ఇవి మనకి లేయర్స్ కింద కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా గీతల్లాగా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ కప్తో పెట్టుకున్నాం కదా. సో ఈ విధంగా మనం ఇందాక కప్తో పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ అయితే వేసేసాము. సో ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేయాలండి. దానికి చేసిన తర్వాత ఇప్పుడు వన్ సైడ్ నుంచే వీటన్నిటిని కూడా ఓ పక్కకి తీసుకొచ్చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకుంటేనే మనకి పరోటా లేయర్స్ కింద అనేది వస్తుందండి. కొంచెం ల్యాగ్ ప్రాసెస్ అవుతుంది కానీ టేస్ట్ అది కూడా బాగుంటుంది. ఎప్పుడో కానీ సరదాగా చేసుకుని తినాం కదా. సో ఆయిల్ అది ఎక్కువ పెట్టినా మంచి ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం కాబట్టి దీన్ని ఎప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చు. కనీసం ఒకటి తిన్నా మనకి ఆ తినాలనిపించే క్రేవింగ్స్ తగ్గుతాయి అన్నమాట. పరోటా కొంచెం ఎమ్మీగా ఉంటుంది కదా పూరి చపాతీ కంటే. సో ఈ విధంగా అయితే చేసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఇలా సాగదీసుకోవాలన్నమాట.
ఆయిల్ వేసాం కాబట్టి మనం ఎలా చెప్తే అలా ఉంటుందండి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి అయితే మోల్డ్ అయిపోతుంది పిండి. సో ఇలాగా ఒక పక్క నుంచి సర్కిల్ చేసుకుంటూ రావాలి, ఇంకోటి ఆపోజిట్ సైడ్గా సర్కిల్ చేసుకురావాలి. ఇలా సర్కిల్ అయిన దాన్ని ఇది తీసుకెళ్ళి దానిపైన అయితే ఈ రకంగా పెట్టాలన్నమాట. సో ఈ రకంగా పెట్టేసి కొంచెం ఒత్తుకున్నట్టయితే మనకు సరిపోతుంది. సో పరోటా అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మిగిలిన అన్నీ కూడా చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని కాల్చేసుకోవచ్చు. సో మిగిలిన అన్నీ కూడా మేము ఈ విధంగా అయితే చేసేసుకున్నాం. మా ఇంట్లో మేము 5 మెంబర్స్ ఉంటాం. సో ఈచ్ వన్స్ అనమాట, ఒక్కొక్కటి తింటాం. సో ఈ రకంగా అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఎలా కాల్చుకోవాలో చూద్దాం. ఈలోపు మన కర్రీ కూడా దగ్గరగా ఉడికిపోయిందండి. అది ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను మీకు. సో అట్ల ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో మళ్ళీ ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా పరోటాని దాని మీద పెట్టి అయితే మనం ఇలా కొంచెం సైజు పెద్దదయ్యేలా చేసుకోవాలన్నమాట. ఆ వేడికి ఏమవుతుందంటే అది సైజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా మన పరోటాస్ అయితే రెడీ అయిపోతున్నాయి. సో మన కర్రీ కూడా దగ్గరికి వచ్చేస్తుందండి. వాటర్ అంతా ఎగిరిపోయిందనమాట. ఆనియన్స్ అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే మసాలా పెట్టి ఫ్రై చేసి ఉంచుకున్నామో ఈ క్యాలీఫ్లవర్ని అందులో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడు వేసుకోవాలో అది కూడా చూపిస్తాను మీకు. సో పక్కన పరోటా అయితే ఆ రకంగా మనకి ఎగుతుందన్నమాట. ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో అదొకసారి కలిపి పెట్టుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి ఈ విధంగా. సో పక్కన పరోటా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో వన్ సైడ్ అయితే ఈ రకంగా కాలింది. అటుపక్క కూడా కొంచెం కాల్చుకుంటే మనకి రెడ్డిష్ కలర్ వస్తే బాగుంటుందండి. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఒకసారి మనం అయితే మిక్స్ చేసేసుకుందాం. మనకి పరోటా అయితే ఈ విధంగా కాలిందండి. సో ఎడాపెడా బాగా కాల్చుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. సో పరోటా కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ విధంగా అయితే చేసుకోవాలండి. చల్లారిన పరోటాని అలా చేతితోటి ఇలా చేసుకున్నట్టయితే మనం చూసారా బయట పరోటాలాగా పొరల పొరల కింద ఎలా వచ్చేస్తుందో. సో ఈ విధంగా అన్నమాట. కొంచెం వేడి తగ్గగానే మనం అలా చేసుకున్నట్టయితే ఇంకా సేమ్ బయట పరోటాలనే వచ్చేస్తుందండి. లేయర్స్ కింద చూడండి ఎన్ని లేయర్స్లా వచ్చాయో మనం కట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మిగిలిన పరోటాస్ అన్నీ కూడా రెడీ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఎమ్మి పరోటాస్ అయితే రెడీ అయిపోయినాయండి విత్ కర్రీ, కాలీఫ్లవర్ కర్రీ అనమాట. ఈ కాలీఫ్లవర్ ప్లేస్లో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఐ మీన్ చికెను, మటన్ను అలా ఏదైనా సరే పెట్టుకొని ఈ విధంగా కర్రీ చేసుకున్నట్టయితే ఈ పరోటాస్కి భలే సూటబుల్ అవుతుందండి. సో చూసారా పరోటా లేయర్స్ కింద ఎంత బాగా వచ్చినాయో. సో ఈ విధంగా చేసుకున్నట్టయితే మనం బయట నుంచి తెచ్చుకున్న పరోటాస్ లాగా ఉంటాయి అన్నమాట. మేమైతే దీంట్లో మంచింగ్ కోసం ఆనియన్ పీసెస్ అలానే నిమ్మకాయ పెట్టుకున్నాం. సో ఇప్పుడు టేస్ట్ చూసి ఈ కర్రీ తోటి ఈ పరోటా ఎలా ఉందో చెప్తాను మీకు. సో ఇలా లేయర్స్ కింద చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా కాలీఫ్లవర్ కర్రీ తోటి అలానే ఆనియన్ పీస్ రియల్లీ అండి టేస్ట్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. ఎన్వి అనేవి అక్కర్లేదు, ఇది కూడా సేమ్ ఎన్వి కర్రీలానే ఉంది. ఈ విధంగా తిన్నట్టయితే జస్ట్ 1 పరోటా తిన్నా చాలు మనకి ఇనఫ్. మేమైతే ఎలా ప్రిపేర్ చేసామో మీరు కూడా ఇదే విధంగా ఈ పరోటాస్ని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని మీకైతే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరికొత్త రెసిపీతో మళ్ళీ రేపు పొద్దున్న మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.